గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ఈరోజు ప్రధాన పత్రికలు అవి ప్రచురించిన ప్రధాన శీర్షికలు వాటి యొక్క వివరాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే కమిషనర్ గారు ఈ పొగమాట ఏంటి అంటూ ఒక వార్తని ప్రచురించడం జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటే రామాపురంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రారంభించిన ఆశయానికి అతీతంగా వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయని, అక్కడ దాన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి ప్రాజెక్ట్ని డంపింగ్ యార్డ్గా వాడుతున్నారంటూ ఈ ఆంధ్రజ్యోతి కథనం మున్సిపాలిటీని ప్రశ్నించింది. అప్పట్లో వివరాలకు వెళ్తే 2007లో దీన్ని ఆమంచి కృష్ణమోహన్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు 5 కోట్ల రూపాయల నిధులతోటి దాదాపు తమిళనాడు లాంటి రాష్ట్రాలన్నీ పరిశీలించి చక్కని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని చీరాలకి నిర్మించి అందించడం కూడా జరిగింది. అప్పట్లో కొన్ని పనులు జరిగినాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా కొన్ని ఆదాయం అనుకూర్చే పనులు కూడా జరిగినటువంటి సందర్భం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తిగా దానికి పూర్తి విరుద్ధంగా స్థాపించిన ఆశయానికి విరుద్ధంగా ఓన్లీ చెత్తా చెదారాలను తీసుకెళ్లి తగలబెట్టే కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. దాన్ని కనుక దాదాపు 5 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన దాన్ని చక్కని పనులు జరిగేలా చూస్తే బాగుంటుందంటూ ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ఫోటోలతో సగా ప్రచురించడం జరిగింది. అయితే కమిషనర్ గారు అక్కడ అలాంటి ఏం జరగట్లేదని ఆన్సర్ చెప్పినట్టుగా కూడా మన ఆంధ్రజ్యోతి వారు ప్రశ్నించారు. కాబట్టి నిజాలు ఏంటి? దాదాపు 5 కోట్ల రూపాయల ప్రజాధనంతో మంచి ఆశయంతో అప్పటి ఎమ్మెల్యే గారు ఆమంచి కృష్ణమోహన్ గారు దాన్ని నిర్మిస్తే మరి అలాంటి దాన్ని ఈ విధంగా నిర్వీర్యంగా పడేయటం ఏంటి అంటూ ప్రశ్నించిన ఈ ప్రశ్నకి అధికారులు సమాధానం చెప్పడమే కాకుండా దాన్ని అమలయ్యేలాగా కూడా చూస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక వార్త చూస్తే నేడు సెంటెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు అంటూ ఒక కథను ప్రచురించారు. ఈ సెంటెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభిస్తున్నాం. ఈ పాల్గొనే వాళ్ళందరికీ ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా వాళ్ళే ఇస్తున్నట్టుగా మరి కాలేజీ సెక్రటరీ వనమ రామకృష్ణారావు గారు మరియు పిడి శ్రీనివాసరావు గారు కూడా తెలియజేశారు. ఇక సాక్షి దినపత్రిక మన చీరాల ఎడిషన్ తీసుకుంటే కట్టరు ముందుకు వెళ్ళరు అంటూ ఒక ప్రధాన శీర్షికను ప్రచురించారు. ఇందులో గత ప్రభుత్వంలో నిధులు కూడా మంజూరయ్యి నిర్మాణం పూర్తయ్యే దశలో ఆగిపోయినటువంటి ప్రభుత్వ రంగ భవనాలు, ఆరోగ్య హెల్త్ సంబంధించినటువంటి భవనాలు, వివిధ కట్టడాల గురించి వార్త ఇచ్చారు. నత్తనడకలో బీపీహెచ్యు యూనిట్ల భవనాలు, నిర్మాణ దశలోనే ఉన్న వైనం, అట్లాగే కప్పు దశల్లో ఉన్న ఆగిపోయిన భవనాలు, అసౌకర్యాల మధ్య రోగులు తీవ్ర ఇబ్బందులు పట్టించుకునేటువంటి అధికారులు ఈ వార్తని ప్రచురించారు. దీని ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రజలకి ఆరోగ్యాన్ని అందించే దశలో ఆరోగ్య కేంద్రాలని కొన్నిటిని దాదాపుగా డబ్బులు కూడా ఇచ్చి 50 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి దాదాపు నిర్మాణాలు చేపట్టి పూర్తయ్యే దశలో ఉన్నటువంటి భవనాలన్నింటినీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. 15వ ఆర్థిక సంఘం హెల్త్ గ్రాంట్లో మంజూరైన ఈ డబ్బుల ద్వారా ఇచ్చిన వీటిని కనుక త్వరితగతిన పూర్తి చేస్తే సంబంధిత ప్రజలకి అందుబాటులోకి వచ్చి మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ వార్త ఉద్దేశం. దానికి గాను గుంటుపల్లిలో ల్యాబొరేటరీ యూనిట్ భవనం, అదేవిధంగా పొంగూరులో నత్తనడకలో ల్యాబొరేటరీ భవనం, అట్లాగే మన చీరాల్లో ఒక పిహెచ్సి సెంటర్ ఉంది బాయ్స్ హై స్కూల్ దగ్గర. అవి ఇలాంటివన్నీ కొన్ని ఉదాహరణకు చూపిస్తూ రాశారు. వీటిని కనుక త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. పెట్టిన డబ్బులు ఎటు పెట్టారు, వీటిని ఇలా నిర్వీర్యపరచడం మంచిది కాదని నిర్దేశించి వార్త రాశారు. ఇదే విషయమై కొప్పరిపాడులో జరిగిన ఇంకో సంఘటన మనం ఆలోచిస్తే కొప్పరిపాడులో దాదాపుగా డబ్బులు మంజూరైనవి. దాదాపు 21 పంచాయతీలకు ఉపయోగపడేటువంటి ఈ పిహెచ్సి సెంటర్
డబ్బులు మంజూరైనవి కానీ స్థల సేకరణలో జాప్యంతో ఆగిపోయింది. చూడండి ఎంతమంది దాతలు, ఎక్కడ ఎంతమంది డబ్బున్నోళ్ళు ఇలాంటి దాన్ని దృష్టి తీసుకొని ఒక స్థలాన్ని కనుక కేటాయిస్తే దాదాపు 21 గ్రామాలకు ఉపయోగపడే పిహెచ్సి సెంటర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసే అధికారులు అందుబాటులో తెస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కట్టరు ముందుకు వెళ్ళరు అనేటువంటి శీర్షిక ద్వారా నిర్మాణ దశలో ఉన్న వాటిని ఆపద్దు, వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో చేయండి అనే ఉద్దేశంతో ఈ సాక్షి పత్రిక ఈ వార్త రాయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు నిర్వహించండి అంటూ ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఒక చిన్న వార్తను ఇక్కడ చేయడం జరిగింది. సచివాలయాల సెక్రటరీలు అట్లాగే పంచాయతీ సెక్రటరీలు తదితరులతో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి పంచాయతీల్లో కావాల్సినటువంటి అవసరాలని మీరు ప్రణాళికలు చేస్తే దాన్ని ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందంటూ మన ఈఓఆర్డి శివసుబ్రహ్మణ్యం గారు ఈ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కదలని మురుగు వదలని రోగాలు అంటూ సాక్షిలో ఇంకో కథనం ప్రచురితమైంది. వేటపాలెంలో పెరిగిపోయిన చెత్త దిబ్బలు. మన చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం గురించి ఒక వార్త రాశారు. వేటపాలెం చీరాలలో కనిపించని పారిశుద్ధ్యం, డ్రైనేజీల్లో కదలని మురుగునీరు, ప్రజలను వేధిస్తున్న రోగాలు అంటువ్యాధులు అంటూ ఈ కథనాన్ని ప్రచురించారు సాక్షి పత్రికలో. దీని ఉద్దేశం ఏంటంటే పారిశుద్ధ్య కార్మికుల కొరత అవ్వచ్చు, లేదా అధికారుల అలసత్వం అవ్వచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రైనేజీని క్లీన్ చేయటం కానీ, చెత్తను శుభ్రం చేయటం కానీ వీటిల్లో జాప్యం, అలసత్వం జరుగుతున్నట్టుగా ఈ వార్త ప్రచురించారు. అదే కాకుండా ఇప్పుడు వర్షాల సీజను, దోమలు, డెంగ్యూ లాంటి రోగాలు వచ్చేటువంటి సీజన్ కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చీరాల వేటపాలెం మండల పారిశుద్ధ్యం మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పి కొన్ని ఫోటోలతోటి ఈ సాక్షి దినపత్రిక ప్రచురించింది. అలాగే వేటపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద మురికి కాలువలో, సాక్షాత్ పంచాయతీ ఆఫీస్ దగ్గరే మురికి కాలువలో నీళ్లు పెరిగిపోయినటువంటి ఫోటోను కూడా వీళ్ళు ప్రచురించారు. వేటపాలెం మండలంలో ఒకసారి కొత్త పారిశుద్ధ్య విధానంలో కొత్త చిక్కు ప్రశ్నను కూడా వీళ్ళు ఇక్కడ ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. వేటపాలెం, దేశాయపేట పంచాయతీలు రెండు కలిసే ఉంటాయి దాదాపుగా, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆనుమల్లిపేట అలాగే అటు రైలు కట్ట అవతల మొత్తం దాకా దేశాయపేట పంచాయతీ విస్తరించి ఉంటుంది. అక్కడ చూస్తే మనం వేటపాలెం గ్రామమే అనుకుంటాం, కానీ రెండు పంచాయతీలు మిక్స్ అయి ఉంటాయి అక్కడ. ఇక్కడ ఇది మాది కాదు, ఇది మాది కాదు అనే సరిహద్దుల దగ్గర దేశాయపేట వేటపాలెం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల యొక్క మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దు వివాదాల ద్వారా అక్కడ ఈ పారిశుద్ధ్యం కుంటుపడుతుందని చెప్పే ప్రయత్నం చేశారు సాక్షి. ఇది ఎంతవరకు నిజం అనేది అధికారులు చూసి త్వరితగతిన ఈ పారిశుద్ధ్య పనులు చేపట్టినట్టయితే ఈ డెంగ్యూ లాంటి బాధలు రాకుండా ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేయొచ్చని చెప్పి తెలియజేస్తూ, వైద్యురాలు తీరుపై జర్నలిస్టులు ఆందోళన అంటూ మరో వార్త వచ్చింది. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒక డాక్టర్ గారు, ఆమె వచ్చిన ప్రతి జర్నలిస్ట్ని చాలా చులకనగా మాట్లాడిందంట. డ్యూటీ డాక్టర్ ప్లస్ పైగా విచిత్రం ఏంటంటే ఆమె మీడియా కోఆర్డినేటర్ అంట. చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మీడియా కోఆర్డినేటర్ మళ్ళీ ఆమె. మరి ఆమెకి జర్నలిస్ట్ అంటే అంత హేయభావం ఎందుకో తెలియదు, కానీ జర్నలిస్ట్ ఎందుకు వస్తారు? ఏదన్నా విషయాలు ఎవరైనా బాధితులు ఏదైనా చెప్తే, లేదా ఏదైనా లోపాలు కనపడి దాని గురించి ఆ వివరాలు అడగడానికి వచ్చినా కూడా మీరు ఆ విధంగా చెప్తే అసలు ఎందుకు జర్నలిస్టులు రాకూడని, వాళ్ళ చెవిని పడని, వాళ్ళ కంటిలో పడినటువంటి విషయాలు అక్కడ ఏమైనా నడుస్తున్నాయా? మీకెందుకు అంత కోపం మేడం గారు? సో ఈ విషయాన్ని ప్రశ్నించి జర్నలిస్ట్ని చులకనగా మాట్లాడి ఒక వ్యతిరేక భావజాలంతో ఉన్నటువంటి మేడం గారి మీద మన సూపరింటెండెంట్ గారికి జర్నలిస్టులు అందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి గారు ఇమీడియట్గా దాన్ని పరిశీలి చేస్తానని, ఆమె మీద తగు చర్యలు చేసుకుంటామని చెప్పడంతో
జర్నలిస్టు మిత్రులు శాంతించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ వార్త ప్రచురించారు. పోతే అధికారులకి ఒక చిన్న విషయం ఏంటంటే, జర్నలిస్టులు ఎవరు కూడా సొంత దీనికోసం రారు, వచ్చిన రిక్వెస్ట్ దూరంతో ఉంటారు. ఏదైనా సరే ఎలాంటివి ఉంటే చక్కగా ఒక విధానంగా పోతే ప్రజలకు మంచి చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటే, ఇక పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక వార్త. బాధ్యతలు స్వీకరించిన మేరమ్మ. ఎద్దనపూడి మండలం వ్యవసాయ అధికారిగా ఎన్ మేరమ్మ గారు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో అద్దంకి వ్యవసాయ శాఖ టెక్నికల్ అధికారికి పనిచేసిన ఈమె బదిలీపై ఎద్దనపూడి వ్యవసాయ అధికారిగా వచ్చారు అని చెప్పి ఒక వార్త పెంచారు. ఇక్కడి నుంచి రైతులందరూ మరి ఆ మేడం గారి దగ్గర తమ ఏవైతే ప్రభుత్వానికి విన్నవించాల్సిన వినతులు ఉంటాయో వారి ద్వారా పనిచేయించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక ఈనాడు తీసుకుంటే, ఈనాడు పత్రిక కూడా పారిశుద్ధ్యం మీదనే ఒక ప్రధాన వార్తను ప్రచురించడం జరిగింది. ఈనాడు పత్రిక ప్రచురించిన పారిశుద్ధ్యం, ఇంకోళ్ళకు సంబంధించినటువంటి పారిశుద్ధ్య సమస్య, పర్చూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ వార్తని ప్రధాన శీర్షికగా ప్రశ్నిస్తూ కార్మికుల సమ్మె క్షీణించిన పారిశుద్ధ్యం అంటూ ఒక వార్తని ప్రచురించింది. ఇందులో పారిశుద్ధ్యం క్షీణించడానికి ప్రధాన కారణం కార్మికులు నిరసన వ్యక్తం చేయటమే. ఈ విషయంలోకి వెళ్తే దాదాపుగా ఈ నెల 5వ తారీఖు నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సకాలంలో జీతాలు ఇవ్వరు. ఎన్నోసార్లు ఈ విధంగా వాళ్ళు నిరసన చేసిన యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మళ్ళా వాళ్ళ యొక్క బాణి కొనసాగుతూనే ఉంది. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే పారిశుద్ధ్య కార్మికులు పనులు చేసే ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తూ వాళ్ళు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంది అని వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే, 3 ఏళ్లుగా పంచాయతీ కార్యాలయంలో జరిగిన అవినీతి భాగోతాన్ని అన్ని పత్రికలు ఎండ చూపినా దాదాపు లక్షల రూపాయలు గోల్మాలు అయ్యాయంటూ అప్పట్లో కార్యదర్శి మోహన్ బాబు అని ఆయన్ని విధుల నుంచి తొలగించిన విషయం కూడా అందరికీ తెలుసు. మరి ఇంటి పన్ను వసూళ్లలోనూ జాప్యం చేయటం, అట్లాగే పన్ను వసూళ్లు చేయలేకపోవటం, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రాజకీయ అండదండలతో పన్నులు ఎగ్గొట్టడం, ఆ పన్నులు కట్టే దాంట్లో జాప్యం చూపటం, పారిశుద్ధ్య కార్మికులు లాంటివి కరెంటు బిల్లు లాంటివి చెల్లించే పరిస్థితుల్లో వాటిని కుంటుపరచడం. కాబట్టి ప్రజలు కూడా సకాలంలో పన్నులు చెల్లించాలి. ఒకవేళ పన్నులు చెల్లించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న అధికారులు అలసత్వం కొంత, అదేవిధంగా అది కాకపోయినా అధికారులు గోల్మాల్ చేసేటువంటి విధానాలు కొన్ని, ఇన్ని పరిస్థితులు క్రోడీకరిస్తే చివరికి ఇంకోళ్ళు పారిశుద్ధ్యం అటకెక్కినటువంటి పరిస్థితి, కార్మికులు జీవితాల బజార్న పడినటువంటి పరిస్థితి. కాబట్టి అధికారులు తక్షణమే చర్య తీసుకొని కార్మికుల కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరుస్తూ వారి ఇమీడియట్గా కోరికలు సంగతి తర్వాత ముందు నెలసరి వాళ్ళ కుటుంబాలు బతకాలి కదా, జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇంకోళ్ళు పారిశుద్ధ్యం గాడిన పడుతుందని చెప్పి ఈనాడు పత్రిక ఏదైతే వార్త ప్రచురించిందో దానికి సమాధానంగా ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరులైనా తక్షణమే వాళ్ళ జీతాలు చెల్లిస్తామంటూ సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక చీరాలకు సంబంధించిన ఒక వార్తని ఈనాడు ప్రచురించింది. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు చీరాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటిపారుదల వ్యవహారాల గురించి మంత్రి నిమ్మల రామానాయుడుతో సమావేశమై పలు నీటిపారుదల వ్యవహారాల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళగా సానుకూలంగా స్పందించి చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదలకు సంబంధించిన ఏ సమస్యనైనా తక్షణమే పరిశీలించేలా, తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపడతామని చెప్పి మరి ఎమ్మెల్యే గారికి మంత్రి రామానాయుడు గారు వాగ్దానం చేశారని చెప్తూ ఈ వార్త ప్రచురించారు. మరి ఈ హామీ ఒకందుకు మంచి పరిణామంగా మనం తీసుకోవాలి. అదేవిధంగా ఎద్దనపూడి జడ్పీ హై స్కూల్లో ఈ నెల 17వ తేదీన ఉచిత కంటి వైద్య సేవలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి కార్యాలయం నుంచి ఒక వార్త ప్రచురించారు. ఈ ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ మరియు నోవా అగ్రిటెక్ వారు శంకర్ కంటి ఆసుపత్రి వారితో సంయుక్తంగా
ఈ నెల 17న ఎద్దనపూడి జెడ్పీ హై స్కూల్లో మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, ఎద్దనపూడి ప్రజలు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని చక్కగా లబ్ధి పొందాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ చీరాల. ఇలాంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సమస్యలను విశ్లేషించడమే కాకుండా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను, అలాగే మీ ప్రాంతాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయాలని తెలియజేయండి. ఈ విశ్లేషణ ద్వారా అధికారులతో సంప్రదించి అధికారులకు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఎస్విసి ఎప్పుడూ ముందుంటుందని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్విసిలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.